కొంతమంది ఆస్తులు, డబ్బు ఉన్న వాళ్ళ కుటుంబాల్లో ఆడపిల్లల జీవితాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, చనిపోయిన పెద్దవాళ్ళని కూడా ఈ రోజుకి వాళ్ళు తిట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈ పెద్దవాళ్ళు ఆస్తులు ఎక్కడ పోతాయో అని అన్నట్టు, బయట వాళ్ళకి ఎక్కడ వెళ్ళిపోతాయో అని అన్నట్టు పిల్లల జీవితాలని ఇంట్లో వాళ్ళకే చేసి వీళ్ళని ఈ రోజున బాధపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. చెప్పుకోవడానికి ఎంత చాలా ఆస్తి ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళ జీవితాలు మాత్రం బాగోలేదు. వీళ్ళ సంసారాలు మాత్రం హ్యాపీగా లేవు. పోయిన వాళ్ళు పోయినట్టు ఉండకుండా పాపం పిల్లలని నరకంలోకి దింపేస్తూ ఉన్నారు. ఈవేళ ఒక స్టోరీ చెప్తాను మీకు. ఇద్దరు ఆడపిల్లల కథ వింటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అసలు జరిగిన స్టోరీ ఏంటంటే, ఒక కుటుంబంలో ఇద్దరు పెద్దవాళ్ళకి నలుగురు సంతానం ఉన్నారు. నలుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. సరే, ఆ పెద్ద ఆయన ఒక ముసలి వయసు వచ్చిన తర్వాత ఆయన చనిపోయారు. ఆయన బాగా విపరీతమైన ఆస్తులు కూడగట్టాడు ఇక్కడే హైదరాబాద్లో. షాప్స్ అని, పొలాలని, వాళ్ళకి మామూలుగానే కొంత ఆస్తి ఉంది. దానికి తోడు ఇంతమంది పిల్లలు ఉండేసరికి ఇంకా ఆయన చాలా సంపాదించి ఎక్కడ పడితే అక్కడ స్థలాలు, ఇళ్ళు కొని, షాపులు కొని, ఇలా అప్పుడు తక్కువగా ఉన్న ఆ కాలంలో బాగా సంపాదించి పెట్టాడు. అయిన తర్వాత నలుగురు కొడుకులకి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇలాగే నలుగురు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు, ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు. అయితే వీళ్ళకి ఉండడానికి ఒకటి పెద్ద ఇల్లు అయితే ఉండి, ఆ పెద్ద ఇంట్లోనే ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు పిల్లలందరూ కూడా. ఆడపిల్లలు బయట అత్తారిళ్ళకి వెళ్ళిపోయారు. ఈ కొడుకులు నలుగురు కూడా ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు. అలా ఉన్న క్రమంలో ఏమైందంటే, ముసలాయన సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఆ షాప్స్ రెంట్లు, అలాగే పొలం మీద వచ్చే ఆదాయము, ఇవన్నీ కలిపి ఉమ్మడి కుటుంబంలోనే అందరూ కలిసి తినేవారు. తిన్న తర్వాత ముసలాయన కొన్ని రోజులు చనిపోయిన తర్వాత ఏమయ్యారంటే, ఈ కొడుకులు ఎవరికి వాళ్ళు సపరేట్గా అయిపోయిన తర్వాత ఈ ముసలావిడి అంటే అత్తగారు ఎవరైతే ఉన్నారో అలాగా కొడుకులందరి దగ్గర అలా తిరుగుతూ ఉండేది. అయిన తర్వాత ఏమైంది అని అంటే, ఈ నలుగురు కొడుకుల్లో ఒక మూడో కొడుకు ఎవడైతే ఉన్నారో అతనికి హెల్త్ బాగోక అతను చనిపోయాడు. ఆ మూడో కొడుకు చనిపోయిన తర్వాత ఆ కొడుక్కి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, కోడలు. అయితే ఆ అమ్మాయిని ఏం చేశారంటే, ఈ కొడుకులందరూ కలిసి, అమ్మ నువ్వు కలిసి ఉండండి, ఇంకా ఇద్దరు భర్త లేని వాళ్ళే కాబట్టి ఇద్దరు కలిసి వండుకుని తినండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా చదివించుకొని అని చెప్పేసి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు, అదే ఉమ్మడి కుటుంబంలోనే పైన కింద అన్నట్టు ఫ్లోర్స్లో ఉండేవారు. అక్కడక్కడే ఉండేవారు ఒకటే ఇంట్లో. అయితే మీ ఇద్దరు సపరేట్గా వండుకు తినండి అని అనేసరికి, అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఇంకా నాకు భర్త లేరు కదా, నేను ఇక్కడ ఎందుకు ఉండడం, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, మరి నాకు ఇచ్చే ఆస్తి ఏదో ఇస్తే కనుక నేను మా పుట్టింటి సైడ్ అలా వెళ్ళి వాళ్ళ దగ్గరలో నేను ఉంటాను, ఇంక ఇలా విడిగా ఎందుకు ఉండడం అన్నట్టు పెద్ద మనుషుల్లో పెట్టి అమ్మాయి అడిగింది. అడిగితే వాళ్ళు ఏమన్నారు అని అంటే, నీకు ఆస్తి కావాలని అంటే ఇప్పుడు ఇదంతా ఉమ్మట్లో ఉంది, మేము అందరం కలిసి ఉన్నాం కాబట్టి, ఇంకా ఎవరో వాళ్ళు పంచుకోలేదు కాబట్టి ఇప్పుడప్పుడు అంటే అది జరిగే పని కాదు. నీకు ఆస్తి కావాలంటే నువ్వు ఇదే ఇంట్లో ఉండు, లేదంటే నువ్వు కనుక బయటకు వెళ్ళిపోయేలాగా మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేలాగా ఉంటే కనుక నీకు మేమేమో ఆస్తి ఇవ్వము అని అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. చెప్పేసరికి ఇంకా అమ్మాయి ఏం చేసింది, సరే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నేను పుట్టింటి సైడ్కి వెళ్ళినా ఈ ఉన్నది పోగొట్టుకుని నాకు ఇక్కడ వచ్చేదాన్ని వదులుకొని నేను వాళ్ళకి భారం ఎందుకు అవ్వాలి అని చెప్పేసి, ఇంకా అమ్మాయి ఏం చేసిందనంటే, సరే నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి అత్తగారు ఈ కోడలు ఈ ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ ఇంకా అదే ఇంట్లోనే సపరేట్గా వండుకుంటూ ఉన్నారు. అందరూ అక్కడక్కడే కలిసి తిరుగుతూ ఉంటారు, కలిసి ఉన్నారు. అయిన తర్వాత అలాగా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఏమైందనంటే, ఇక్కడ డబ్బు విషయానికి, ఆస్తుల విషయానికి వస్తే ఈ అమ్మాయి పుట్టింటి వాళ్ళు కూడా సంపన్నులే, బాగానే ఆస్తులు ఉన్న వాళ్ళే. అన్నదమ్ములు ఉన్నారు, అలాగే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు కూడా బిజినెస్లు చేస్తారు, బాగానే ఆస్తులు ఉన్నాయి, వెళ్ళి బతకాలంటే బతకవచ్చు. కానీ ఇక్కడ బాగానే ఉంది కాబట్టి ఈ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు కూడా కట్నం అది తీసుకునే వచ్చింది. అలాంటప్పుడు ఇక్కడ వచ్చే ఆస్తుల్ని మరి పోగొట్టుకోకూడదు, పైగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్న ఆలోచనతో సరే ఇంక అత్తగారితోనే ఉందాంలే అన్నట్టు నిర్ణయం తీసుకుని ఉండిపోయింది. అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఏమైంది అని అంటే, వీళ్ళకి నలుగురు ఆడపిల్లలు ఉన్నారని చెప్పాను కదా, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఆస్తులు పంచుకునే సమయంలోనే, ఇంకా పంచుకుంటారు అని అనే క్రమంలోనే ఏం చేశారంటే, వచ్చి వాళ్ళు మాకు ఎప్పుడో పెళ్ళిళ్ళు చేశారు, మాకు ఎంతో కొంత ఇచ్చారు, మాకు ఎక్కువ కట్నాలు కూడా పెద్దగా ఏమో లేదు, ఇప్పుడు మీ ఆస్తిలో వాటాలు మాకు కూడా ఇవ్వండి, ఇది నా అన్నది కదా, ఆడపిల్లలు మాకు వస్తుందని చెప్పేసి నలుగురు ఆడపిల్లలు వచ్చి అడిగారు. వీళ్ళు పంచుకుంటున్న సమయంలో అడిగేసరికి వీళ్ళు ఏం చేశారు, మీకెందుకు ఇవ్వాలి, మీకు ఎప్పుడో నానున్నప్పుడు బంగారాలు పెట్టారు, అన్నీ ఇచ్చేసాం, ఇప్పుడు మేము ఇవ్వం అని చెప్పేసి
నలుగురు కొడుకులు, అదే ముగ్గురు కొడుకులు, ఒక ఆయన చనిపోయాడు కదా, ఈ కోడలు కూడా మేము ఎవరో ఇవ్వమన్నట్టు చెప్పేశారు. ఇవ్వమనంటే అలా గొడవలు పడుతూ ఉన్నారు. వాళ్ళు అడగడం, వీళ్ళు ఇవ్వకపోవడం, మాట్లాడుకోకపోవడం, ఇలాగ ఏవో ఒకటి జరుగుతూ ఉన్న క్రమంలో ఏం చేశారంటే ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నా ఇలాగ ఆస్తులు పంచుకోకుండా ఇలాగ రోజులు గడిచిపోతున్నాయి. ఈ ఉన్న అత్తగారు కూడా ముసలావిడ అయిపోతుంది. ఇంకా ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. ఇలా ఉమ్మట్లో ఉంటే ఇంకెలా కుదురుతుంది, పంచుకుందామని అనేసరికి ఎవరి ఆస్తులు వాళ్ళు పంచుకుందామని లెక్కలేసుకుని పంచుకున్నారు. కొంచెం కొంచెం తేడాలు వచ్చాయి, గొడవలు పడ్డారు. సరే అన్న తర్వాత ఇంకా అందరూ పంచుకునే టైంకి మళ్ళీ కూతుళ్ళు వచ్చి అడగడం మొదలుపెట్టారు. అందరూ పెద్దవాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏమన్నారంటే మీకు ఎవరికి ఏమీ ఇవ్వము, ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నాక కింద పెట్టి మీద పెట్టి వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేలాగైతే మాట్లాడుకున్నారు. అయితే ఈ నలుగురు కూతుళ్ళలో ఉన్న మూడో కూతురు ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి భర్త సైడ్ నుంచి ఎక్కువగా ఆస్తి లేదు. పైగా ఏంటంటే ఈ అమ్మాయికి కొంచెం తక్కువ కట్నం ఇవ్వడం, ఎక్కువ బంగారం పెట్టకపోవడం, ఇలాంటివన్నీ జరిగాయి. కొంచెం ఆ అమ్మాయి పొజిషన్ అయితే ఈ ఉన్న నలుగురు ఆడపిల్లలోనూ కొంచెం తక్కువగా ఉంది. మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అయితే ఆ అమ్మాయి ఏమని అడిగిందని అంటే వాళ్ళందరికీ బాగానే ఇచ్చారు, బాగానే చేశారు, ఎటొచ్చి మీ అందరిలోకి నాకే తక్కువ ఉంది, నా భర్త సైడ్ నుంచి కూడా నాకు ఏమీ లేదు, నాకు అయితే ఖచ్చితంగా నాకు ఆస్తి కావాలి, లేదంటే నేను కోర్టులో కేసు వేస్తాను, ఇది అదని చెప్పేసి ఆ అమ్మాయి మొండికేసి కూర్చుంది. అయ్యేసరికి అందరూ మాట్లాడి నువ్వు కేసులు పెట్టావంటే ఉన్న బంధాలు పోతాయి, ఇంకా నేను గుమ్మంలోకి రానివ్వరు, ఈ తేలేసరికి ఎన్ని రోజులు పడుతుందో ఎందుకు అని చెప్పేసి ఈ మధ్యలో పెద్ద మనుషులు వీళ్ళందరూ చెప్పుకునేసరికి ఇంకా అందరూ కాంప్రమైజ్ అయ్యి గొడవలు ఎందుకు పడడం, పైగా మనమే ఒకరికి సలహాలు చెప్పి తీర్పులు చెప్పేవాళ్ళం, మనమే ఇలా దెబ్బలాడుకుంటే పద్ధతిగా ఉండదు, కరెక్ట్గా ఉండదు, మీకు ఏదో ఒకటి ఇస్తాంలే అని చెప్పిన తర్వాత ఆఖరికి మిగిలిన ముగ్గురు ఆడపిల్లలకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తామని తల్లి బంగారం అది ఇంకా ముసలావిడ ఉంది, ఆవిడ దగ్గర అమౌంట్ ఉంది, ఆవిడకి రెంట్లు అవి వస్తూ ఉంటే అది మీరు తీసుకుందరు కానీ అని మొత్తానికి వాళ్ళందరికీ ముగ్గురికి సెటిల్ చేశారు. ఈ మూడో అమ్మాయికి మాత్రం ఏం చెప్పారు అని అంటే సరే నీకు ఆస్తిపరంగా ఏమి లేదని అంటున్నావు కాబట్టి నీకు ఆ అమ్మాయికి ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఉంది. అయితే నీ కొడుకుని ఈ ఈ భర్త చనిపోయిన ఆవిడకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పాను కదా, అందులో వాళ్ళ పెద్ద కూతురికి ఇచ్చి పెళ్లి చేసుకుంది. కానీ అప్పుడు ఈ పిల్ల ఆస్తి నీకే వస్తుంది కదా, ఈ వీళ్ళ ఆడపిల్లలే కదా, ఈ కట్నం కింద ఈ ఆస్తి నీకే వస్తుంది, అప్పుడు ఇంట్లో భాగం నీకే వస్తుంది కాబట్టి నీ కొడుకుని ఈ పిల్లకి ఇచ్చి పెళ్లి చేద్దుగానని చెప్పేసి పెద్దవాళ్ళందరూ ఆ పంచుకునే సమయంలో మాట్లాడేసుకున్నారు. 8th క్లాస్ 9th క్లాస్ చదివే వయసు ఉన్నారని అంతే. ఆ పిల్లలు ఆ టైంలోనే ఈ పెద్దవాళ్ళు ఒకళ్ళొకళ్ళు మాట్లాడేసుకున్నారు. ఈ తల్లి కూడా ఒప్పేసుకుంది. సరే బయట వాళ్ళకి ఇవ్వడమేనందుకు ఆడపడుచు కొడుకే కదా, మేనత్త కొడుకే కదా, చేసేస్తే అయిపోతుందని పైగా వీళ్ళందరూ ఒప్పించడం బలవంతంగా పెట్టి చేశారు. ఇంకా సరే అని చెప్పేసి మాట్లాడేసుకొని వీళ్ళు ఎవరి ఆస్తులు వాళ్ళు పంచుకున్నారు. పంచుకున్న తర్వాత ఏం చేశారు, ఈ అమ్మాయి కూడా నాకు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, నేను ఈ అత్తమ్మతో నేను కలిసి ఉండలేం కాబట్టి నాకు కూడా ఒక ఇల్లు సపరేట్గా ఇవ్వండి మరి అని అంటే అందులోనే ఫ్లోర్లు ఎవరికి వాళ్ళు ఉన్న ఇల్లుని పడగొట్టి ఎవరికి వాళ్ళు సపరేట్గా అపార్ట్మెంట్లాగా ఫ్లోర్ల కింద కట్టేసుకున్నారు. ఎవరికి వాళ్ళు 3 బెడ్రూమ్లు వచ్చేలాగా ఇల్లులు సపరేట్గా కట్టేసుకున్నారు. అదే ఇంట్లోనే ఎవరి సంసారాలు వాళ్ళు బాగానే ఉన్నారు. ఈ ముసలావిడ అత్తగారు మాత్రం అందరి కొడుకుల దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకటే ఇంట్లో కదా, అక్కడక్కడే కాబట్టి ఆవిడ ఇష్టం ఎవరి దగ్గర ఉండాలంటే ఆవిడ దగ్గర ఉంటుంది. బాగానే ఉంది, ఏం గొడవల్లో. అయితే ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా పెళ్ళిళ్ళ వయసు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏమైంది అని అంటే ఈ ఆడబడుచు వచ్చి అడిగింది, మరి నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తానని అన్నారు కదా, మరి మీ కూతుర్ని మరి ఎప్పుడు చేస్తారు, మరి చేసేయండి, ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, బీటెక్లు చదివారు, పిల్లలిద్దరు బీటెక్లు చదివారు, మరి అన్నమాట ప్రకారం మరి నా కొడుకు పెళ్లి చెయ్యండి అని చెప్పేసి అడిగింది. అడిగేసరికి ఈ ఇంట్లో ఈ పిల్ల ఈ అమ్మాయి పెద్దగా అయింది కదా, బీటెక్ చదివింది, చిన్నప్పుడు అనుకున్న మాటలు పెద్ద అయిన తర్వాత అడిగేసరికి బావని నేను చేసుకోను, వాడు నల్లగా ఉంటాడు, వాడు సరిగ్గా ఉండడు, వీళ్ళకి నాకు అసలు కుదరదు, నేను అసలు చేసుకోనంది. ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటారండి, అప్పుడు చిన్నప్పుడు అనేసుకుంటే ఇప్పుడు పిల్లలకి ఇష్టాలు ఉండాలి కదా, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు చదువుకున్న పిల్లలు అయ్యేసరికి చిన్నప్పుడు తల్లిదండ్రి వీళ్ళకి తెలియకుండా మాట ఇచ్చేసుకొని ఇప్పుడు పిల్లలు చేసుకోమంటే ఎక్కడ చేసుకుంటారు. వాళ్ళ అమ్మ అప్పుడు ఎక్కడ ఆస్తులు పోతాయో ఇక్కడ ఉండకపోతే కనుక మనకి ఆస్తి ఇవ్వనన్నారు, తండ్రి లేని పిల్లలు అన్నట్టు ఆస్తుల కోసం అన్నట్టు అక్కడ ఉండిపోయి ఇంకా వీళ్ళకి మాట ఇచ్చేసరికి అమ్మాయి వచ్చి ఇప్పుడు ఆడబడిచి వచ్చి అడిగేసరికి నేను చేసుకోనని ఈ పిల్ల అడ్డం తిరిగేసింది. నేను ఒప్పుకొని నాకు ఇష్టం లేదు, నేను ఇంకా చదువుకుంటాను, ఇప్పుడు
అసలు నేను చేసుకోను అని అంది. సరేలే నా అమ్మాయిని బలవంతం పెట్టి ఒప్పించి ఇది చేసి అది చేసి కింద మీద పెట్టినా సరే నేనంటే చేసుకోనంది. చేసుకోనన్న తర్వాత ఈ తల్లికి హెల్త్ బాగోలేదు. ఆ అమ్మాయికి ఏదో బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం వచ్చి మొత్తానికి హెల్త్ పాడైంది. చాలా మందులు వాడి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఇంకా అమ్మాయికి చనిపోయే పరిస్థితి వచ్చింది. తల్లికి, ఇద్దరు ఆడపిల్లల తల్లికి చనిపోయే పరిస్థితి వచ్చి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ జరుగుతున్న క్రమంలో మళ్ళీ అందరూ కలిసి కూర్చుని మళ్ళీ మీటింగ్ పెట్టి మరి ఏంటి నీ పరిస్థితి చూస్తే ఇలాగుంది, మరి నువ్వేమో తనకి పెళ్లి చేస్తానని మాట ఇచ్చావు, కనీసం నువ్వు బతుకుండగానే ఈ పిల్లకి పెళ్ళి అవ్వాలి కదా ఎలాగా అని చెప్పేసి ఇంకా తల్లిని అడిగేసరికి ఇంకా తల్లి ఏం చేసింది, మాట ప్రకారం మరి వాళ్ళకి మాట ఇచ్చింది కదా, రేపొద్దున ఇప్పుడు కాదు అని వెళ్ళిపోవడానికి కూడా లేదు. ఇప్పుడు ఈ గుమ్మం దాటి వెళ్ళాలంటే కుదరదు, ఉమ్మట్లో ఉండిపోయారు. వేరే వాళ్ళకి ఇల్లు అమ్ముకుందామన్నా పోనీ అది కుదరని పరిస్థితి, అంతా కలుసున్నారు, వీళ్ళు ఒప్పుకోరు. ఇవన్నీ కుదరక ఇంకేం చేసిన తల్లి పరిస్థితి చూస్తే బాగాలేదు, హెల్త్ బాగాలేదు, ఎప్పుడు ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు. ఇంకా మొత్తానికి అందరూ కలిసి ఆ పిల్లని బలవంతం చేసి ఒప్పించారు. నువ్వు ఇలా పెళ్లి చేసుకుంటావనే మీకు ఆస్తి ఇచ్చాం, లేదంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు బయట సంబంధాలు చేసుకునేలా ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళిపోవచ్చు, మీకు ఆస్తులు ఇవ్వో, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అన్నట్టు ఈ ఉన్న వాళ్ళు ఎవరో బాబాయిలు ఉన్నారు కదా, పెద్దనాన్నలు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి ఆ పిల్లకి బాగా ఇష్టం వచ్చినట్టు నూరు పోసి చెప్పేశారు, మేము రూపాయి ఇవ్వం, మీకు నచ్చినవాడిని చేసుకుంటే చేసుకోండి, మీ అమ్మ ఇలా ఒప్పుకుంది కాబట్టి మీకు ఇదంతా పంచి ఇచ్చాము, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది అదే అని చెప్పేసి ఆ పిల్లకి ఉన్నవి లేనివి చెప్పి, పైగా మీ అమ్మ పరిస్థితి బాగాలేదు, ఇవాళ రేపు అని అన్నట్టుంది, మరి నీ పెళ్ళి చూడాలి కదా, కనీసం బాధ్యత కదా, నీ పెళ్ళి చూడాలని ఉంటుంది కదా తన కూడా, మరి నువ్వు ఆ తల్లిని బాధ పెడతావా, ఇది అదని మొత్తానికి సెంటిమెంట్గా అమ్మాయికి బలవంతం చేసి ఆడబడుచుకు కొడుకు ఇచ్చేలాగాని చెప్పి బలవంతంగా ఆ పిల్లకి పెళ్లి చేశారు. చేసిన తర్వాత కరెక్ట్గా 3 నెలలు అయిన తర్వాత తల్లి చనిపోయిన తర్వాత ఇంక వీళ్ళిద్దరే ఆడపిల్లలు కదా, ఈ పిల్ల ఏమో పెళ్ళయ్యి ఇంకా ఆడపడుచు కొడుకు ఇంటికి వెళ్తుంటే 3 నెలల దగ్గర నుంచి ఇంకా తల్లి చనిపోయిన దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అయిపోయాయి. ఆ అమ్మాయికి మామూలుగానే ఇష్టం లేదు, ఈ తల్లికి హెల్త్ బాగోక ఇటు అటు తిరగడం, అక్కడక్కడే దూరాలు ఏం కాదు, ఆడపడుచు అత్తగారి ఇల్లు కూడా ఆ పిల్లకి అక్కడే ఒక 2-3 వీధుల్లో అవతల అంతే, వస్తుంటారు పోతుంటారు. అయ్యేసరికి తల్లి చనిపోయేసరికి ఇంకా గొడవలు ఎక్కువైపోయి ఇక్కడేమో చెల్లెలు కూడా ఒంటరి అయిపోయింది, తల్లి లేరు తండ్రి లేదు, ఉండడానికి ఇల్లు అయితే ఉంది, ఇంట్లో ఉంటున్నారు, రెంట్లు అవి షాపులు రెంట్లు వస్తున్నాయి, పొలం డబ్బులు ఇవన్నీ ఏవోటి వస్తున్నాయి, సంపాదనకైతే తక్కువేమీ లేదు, వాళ్ళకి తినడానికైతే ఉంది. కాకపోతే ఇప్పుడు చేసుకున్న సంబంధం ఈ పిల్లకి ఇష్టం లేదు. అప్పుడు ఇంకా గొడవలు పడేసరికి నేను వెళ్ళను, నాకు నచ్చలేదు, నన్ను అక్కడికి వెళ్తే సరిగ్గా చూడట్లేదు, నాకు రేషన్ బియ్యం అన్నం పెడుతున్నారు, నాకు సరిగ్గా ఫుడ్ పెట్టరు, నా చేత పనులన్నీ చేస్తున్నారు, వాడు నన్ను ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు. మొత్తానికి ఆ అమ్మాయికి ఇష్టమే లేదు, మొదటి నుంచి బలవంతంగా చేశారు. ఇంకా బలవంతానికి తగ్గట్టు పెళ్ళైన 6 నెలలకే ఇంకా గొడవలు ఎక్కువైపోయి నేను వెళ్ళనని చెప్పేసి వచ్చి ఇంట్లో కూర్చుంది. అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు, అక్కడికి వెళ్ళట్లేదు. ఆఖరికి అందరూ చెప్పి చూశారు, అది కాదమ్మా ఇది కాదు, ఈ రెండో పిల్లకి పెళ్ళి అవ్వాలి కదా, నువ్వు ఇలా చేస్తే గొడవలు పడితే మరి తన పెళ్ళి ఎలా అవుతుంది, మీరిద్దరే కదా బాధ్యతగా ఈ చెల్లెలకి పెళ్లి చేయాలి, నువ్వు చేసుకున్న తర్వాత కనీసం సంవత్సరం కూడా లేదు, నువ్వు ఇలా మాట్లాడతావు ఏంటని ప్రతి ఒక్కళ్ళు చెప్పి చూశారు. అందరూ కూడా చెప్పినా సరే నాకు వద్దంటే వద్దు, నాకు వాడు నచ్చలేడు, మీరు ఆస్తుల కోసం నన్ను బలవంతంగా చేశారు, మేము చిన్నగా ఉన్నప్పుడే మా నిర్ణయాలు ఏంటో తెలియకుండా మీరు మాట ఎందుకు ఇవ్వాలి, అలాగే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎవరికి పెడితే వాళ్ళకి చేసేస్తానని మీరు ఎలా అంటారు, మాకంటే ఇష్టాలు లేవా, మా అమ్మ చెప్పిందని ఎలా బలవంతం చేస్తారు, ఆస్తులు ఇవ్వనని మమ్మల్ని ఎందుకు బెదిరించారు అని ఈ పిల్లలిద్దరూ రివర్స్ అయ్యారు వాళ్ళందరి మీద. ఇంకా అయిన తర్వాత ఏం చేస్తారు, నాకు వద్దంటే వద్దండి. కరెక్ట్గా చూశారు, ఒక ఏడాదిన్నర చూసి ఇంకా ఇంట్లో వాళ్ళే కదా విడాకులు తీసేసుకున్నారు. ఇంకా ఇప్పుడు చెప్పేసింది, నా జోలికి ఎవరూ రావద్దు, మా ఇద్దరం మేము ఎలా బతకాలో మేము బతుతాం, మాకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాం, మాకు నచ్చినట్టు ఉంటాం, మాకు నచ్చిన ఉద్యోగాలు చేసుకుంటాం, మేము ఇప్పట్లో ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోం, మా కుటుంబాన్ని సర్వనాశనం చేశారు, మాకు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసి మేము మామయ్యల ఇళ్ళకి అమ్మమ్మల దగ్గరికి మేము వెళ్ళిపోతామనంటే ఆస్తులు ఇవ్వని బెదిరించి మమ్మల్ని ఇక్కడ ఉంచుకున్నారు. ఈవేళ మా జీవితాలు సర్వనాశనం అయిపోయి ఇటు తల్లి లేదు తండ్రి లేరు, ఇప్పుడు చూస్తే నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు, ఈ ఉన్న చెల్లెల పరిస్థితి ఏంటి, మా జోలికి ఎవరు రాదు, మాకెవరు ఉచిత సలహాలు ఇవ్వద్దు, మీ వల్ల మా కుటుంబం అంతా నాశనం అయిపోయిందని ఈ పిల్లలిద్దరు కూడా రివర్స్ అయ్యారు. మొత్తం ఈ చుట్టాలందరి మీద రివర్స్ అయ్యి మీరెవరు మాకు చెప్పొద్దు, నేను వెళ్ళనంటే ఇంక విడాకులు తీసేసుకొని ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. చూసారా అండి, ఇప్పుడు తల్లి చేసిన పనికి ఇప్పుడు వీళ్ళు ఏమని బెదిరించారంటే, నువ్వు భర్త లేడు, నువ్వు ఇక్కడే ఉంటే నీకు ఆస్తి ఇస్తావు, ఉమ్మట్లో ఉన్నాం కాబట్టి నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోతే ఆస్తి ఇవ్వన్నట్టు
అప్పట్లో బెదిరించారు. ఇంకా అప్పట్లో ఏం చేశారు, ఇంకా సరే తప్పదు 22 ఆడపిల్లలు అన్నట్టు వాళ్ళ అమ్మ అక్కడే ఉండి అత్తగారింట్లో ఉండి అందరికీ చాకరీ చేసి పాపం అలానే గుట్టుగా ఏదో చేసుకుని గడుపుకుని వచ్చింది. ఆడపిల్లలు ఉన్నారు కదా, పుట్టింటికి వెళ్ళడం ఎందుకని. పైగా ఆ ఆడబడుచు కూడా అంతకంతదే, డబ్బు ఉన్నా కూడా మరీ గతి లేని వాళ్ళగా తిండి లేని వాళ్ళకి మళ్ళీ పిసినారంటే మామూలు పిసినారు కాదనమాట. అంత గీసి ఉండే ఆ అమ్మాయి. మరి వీళ్ళ ఇంటి దగ్గర నుండి ఆడపిల్ల వచ్చిందంటే వీళ్ళ ఇంట్లో శుభ్రంగా అన్నీ తిని బతికారు. వాళ్ళ అమ్మ అంతా బాగా చూసింది. మన ఇంటికి వచ్చినప్పుడు మనం బాగా చూడాలని ఆలోచన ఆడబడుచుకు ఉండాలి కదా. ఆ అమ్మాయిని కూడా అంతే దారుణంగా ఏదో పెట్టినట్టు తిండి పెట్టేసరికి ఈ అమ్మాయి నేను 5 నిమిషాలు కూడా అక్కడ ఉన్నాను, నాకు అక్కర్లేదు ఈ పెళ్ళి, నాకు ఈ మొగుడు వద్దని చెప్పేసి వచ్చేసి శుభ్రంగా అక్క చెల్లెలు ఇద్దరు వండుకొని, చెల్లెలు ఉద్యోగం చేస్తుంది, అక్క ఇంట్లో ఉండి శుభ్రంగా 2 పిల్లలు ఉంటున్నారు. ఇప్పుడు మా విషయాలు ఎవరూ పట్టించుకోవద్దని కటాగండిగా చెప్పేశారు. చూసారండి, పెద్దవాళ్ళు చేసిన తప్పులకి ఆస్తుల కోసం పిల్లల జీవితాలు ఇవాళ ఎవరిని ఎలా నాశనం అయిపోయాయి చూసారా. వీళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళడానికి లేదు. ఆ ఇల్లు అమ్ముకుందామంటే అది ఉమ్మట్లో ఉంది, బయట వాళ్ళకి అమ్మితే వీళ్ళు ఊరుకోరు. పైగా ఇప్పుడు ఈ సంబంధం ఇప్పుడు వదిలేసి విడాకులు తీసుకునేసరికి ఇంకా వీళ్ళ మీద ఇంకా కోపాలు వచ్చేసి వీళ్ళని ఇంకా ఉన్న మాటలు లేని వీళ్ళ పొగర్లు ఎక్కువైపోయి వీళ్ళు చెప్పిన మాట వినట్లేదు, డబ్బు ఎక్కువైపోయింది, అమ్మ బాబు లేకపోసరికి వీళ్ళు ఇది అయిపోతున్నారు, ఎవరి మాట లెక్కలేదు, వీళ్ళు ఆడపిల్లల్లా లేరు, పద్ధతిగా లేరు అని ఇంకా వీళ్ళ మీద ఇష్టం వచ్చిన కామెంట్లు చేస్తున్నారు. ఎవరి బాధలు వాళ్ళవి, ఆ పిల్లలకి ఇష్టం లేదని ముందే చెప్పింది, అయినా బలవంతంగా చేసి ఆస్తి ఇవ్వమని చెప్పి చేసింది వీళ్ళే. ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లల్నే కామెంట్ చేస్తున్నారు. ఇంకా చేసుకుంటే చేసుకోండి అని అంటే ఇంకా వాళ్ళ దారిని వాళ్ళు మొండిగా అలా బతుకుతున్నారు ఏదో. కానీ చూసారండి, పెద్దవాళ్ళు ఇలాంటివి చిన్నప్పుడే పిల్లలకి తెలియకుండా ఈ పిల్లని ఆ పిల్లోడికి ఇస్తాం, మా ఆడబడుచు కొడుకు ఇస్తాం, మా అన్నయ్య కొడుకు ఇస్తామని ఇలా ముందే మాట్లాడేసుకుంటే పెద్ద ఎదిగిన తర్వాత చూసారా ఎలా రివర్స్ అవుతాయో. హ్యాపీగా లేని జీవితాలు అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లాభం, ఏది సంతోషం అనేది లేకుండా అయిపోయింది. కాబట్టి ఎవరైనా సరే పిల్లల్ని ఆస్తుల కోసం పిల్లల మధ్యలో బలి చేయకండి. ఎప్పుడైనా మా చిన్నప్పుడే మాటలు ఇచ్చేసుకున్నాం ఖచ్చితంగా చెయ్యాలి అని ఇలాంటివి పెట్టుకోకండి. ఎందుకంటే పెద్ద ఎదిగిన తర్వాత ఎవరి ఇష్టాలు ఎలా మారిపోతాయో తెలియదు. ఇంతకు ముందు కాలంలో కాదు, మాట ఇచ్చాం ఖచ్చితంగా మాటకు నిలబడేయాలంటే. ఇప్పుడు పిల్లలు అలా లేరు. ఇప్పుడు ఏమైంది, తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయారు, ఈ పిల్లలు అనాథుల్లాగా అయిపోయారు. చెప్పుకోవడానికి ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చుట్టాలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ జీవితాలు సంతోషంగా లేవు. పెద్దవాళ్ళు చేసిన పనికి ఈ ఆడపిల్లలు ఇద్దరూ బలైపోయారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి పెళ్ళిళ్ళ విషయంలో ఆస్తులకి పెళ్ళిళ్ళకి ముడి పెట్టకూడదు. ఎప్పుడైనా సరే ఎప్పుడు ఏం జరుగుతుందో, వాళ్ళు పెద్దదిగాక ఎవరిని చేసుకుంటారో, చేసుకున్న సంబంధాలు కరెక్ట్గా ఉంటాయి లేదో, మనం ఇవేళ అనుకుంటాం రేపు ఇంకేం జరుగుతుందో. చూసారా, చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు అనుకుంటారా, ఎవరైనా ఊహించుకుంటారా? కానీ కొన్ని జీవితాలు అలా అయిపోతాయి అన్నమాట. చెప్పుకోవడానికి డబ్బు అన్నీ ఉన్నా కూడా అలాంటి వాళ్ళ ఇంట్లో కూడా ఎన్ని కష్టాలు ఉన్నాయి చూసారా. వాళ్ళకి ఆస్తులు ఇటు అమ్మమ్మ మేనమామల సైడు బాగానే డబ్బున్న వాళ్ళే, ఇటు వీళ్ళకి డబ్బున్న వాళ్ళే, కానీ సంతోషం లేని జీవితాలు అయిపోయాయి. అందుకే డబ్బున్న వాళ్ళ ఇంట్లో కష్టాలు ఉండవు అని అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఉంటాయి. మనశ్శాంతి లేని జీవితాలు కూడా అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆస్తుల విషయాల్లో మాత్రం ఎక్కడికక్కడ క్లారిటీగా ఉండండి. అంతేగాని లేనిపోని ఆస్తులు పోతాయని పిల్లల జీవితాలని ఎవరితో కూడా ముడిపెట్టకూడదు చిన్నప్పుడే. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.